హైదరాబాద్ రాజేంద్ర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మైనర్లు చనిపోయారు. ముగ్గురు చనిపోయారు అంటే ముగ్గురు తల్లిదండ్రులు చంపేశాల్సిన అవసరం ఉంటుందేమో. ఎందుకంటే పిల్లలకు లైసెన్స్ లేకుండా బైక్ వాహనాలు నడపడానికి అవకాశం కల్పిస్తే అది నేరం. తల్లిదండ్రులు కూడా నేరంలో భాగస్వాములు కావాల్సి వస్తుంది. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఆ ముగ్గురు చాలాసార్లు ట్రిపుల్ డ్రైవింగ్ చేస్తూ చలానాలు ఆ బైక్ పై పడ్డాయి. చాలా చలానాలు ఉన్నాయి. ఇంచుమించు 4,000 రూపాయల వరకు చలానాలు ఉన్నాయి. 11 చలానాలు ఆ బైక్ పై ఉన్నాయి. చూడండి ఒకసారి. ఆ బైక్ పైన ముగ్గురు పిల్లలు లెఫ్ట్ టర్న్ తీసుకుంటున్నారు. అక్కడ రెడ్ సిగ్నల్ పడి ఉంది. వాళ్ళు ఆ బైక్ని డ్రైవింగ్ చేస్తూ ఆ బైక్ పై వెళుతూ లెఫ్ట్ టర్న్ తీసుకుని వెళ్తున్నారు. ఈ ముగ్గురు పిల్లలే రాత్రి బహదూర్పురాలో డివైడర్ని ఢీ కొట్టడంతో ఇప్పుడు ఈ ముగ్గురు కూడా మరణించారు. తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయారు. బహదూర్పురా నుంచి ఆరాంఘర్ వెళ్లే ఫ్లైఓవర్ మీద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో ముగ్గురు మైనర్లు స్పాట్లోనే చనిపోయారు. మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. రాత్రి 1 గంట సమయంలో ఈ ప్రమాదం జరిగింది. చూడండి ఒకసారి. ముగ్గురు మైనర్లు. ఇప్పటికే కోర్టులో తీర్పులు వస్తున్నాయి. 11 దాటిన తర్వాత పిల్లలను సినిమా థియేటర్లకు తీసుకువెళ్ళొద్దు, మైనర్లను లేకపోతే పిల్లలను పంపించొద్దు అని. కానీ ఏకంగా 1 గంట దాటిన తర్వాత కూడా ముగ్గురు మైనర్లకు బండిచ్చి బయటికి పంపించారంటే తల్లిదండ్రులు ఆ పిల్లలను చంపేశారు అని ఇంకేమనాలి. మైనర్ పిల్లలకు, లైసెన్స్ లేని మీ పిల్లలకు మీరు వాహనాలు బైక్లో ఇస్తే వాళ్ళకు ప్రమాదం ఏదైనా జరిగితే, ఇలా మరణాలు సంభవిస్తే దానికి తల్లిదండ్రులే బాధ్యులు. మీ పిల్లలను మీరు నిర్దాక్షిణ్యంగా చంపేసుకున్నట్టే. చూడండి ఒకసారి ఆర్టీవీ స్క్రీన్ పైన ఆ ముగ్గురు పిల్లలు ట్రిపుల్ రైడింగ్ చేస్తూ వాహనంపై ముగ్గురు వెళ్తూ, మైనర్లు వాహనం ఇవ్వడమే తప్పు, అందులోనూ ముగ్గురు మైనర్లు వాహనంపై వెళుతూ తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయారు. మృతులు ముగ్గురు మైనర్లు బహదూర్పురాకు చెందిన వారిగా గుర్తిస్తున్నారు. బైక్ పై ట్రిపుల్ రైడింగ్ చేస్తూ అతివేగంతో డివైడర్ను ఢీ కొట్టడంతో స్పాట్లోనే ముగ్గురు చనిపోయారు. ఇలా మైనర్లకు బైకులు ఇచ్చి ప్రమాదాలు జరిగితే వాళ్ళు మరణించే అవకాశం ఉంటుంది. వాళ్ళ కారణంగా వేరే వాళ్ళు కూడా మరణించే అవకాశాలు ఉంటాయి. వేరే వాళ్ళు కూడా ప్రమాదాల బారిన పడే అవకాశాలు ఉంటాయి. అందుకే మైనర్లకు బైకులు ఇస్తే తల్లిదండ్రులపై కూడా చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్తున్నప్పటికీ అటు మైనర్లు బైకులు నడుపుతుంటే వాటిని ట్రాఫిక్ పోలీసులు అరికట్టలేకపోతున్నారు.